నువ్వు ఎన్నో జీవితంలో ఎన్నో కష్టాలు చూసినాం. స్టార్టింగ్‌లో మనం రాంగానే మీ హస్బెండ్‌ని, నాయనమ్మ గారిని పరిచయం చేసినావు. వాళ్ళ మాటల్లోనే తెలిసిపోయిందిరా. నువ్వెంత కష్టపడ్డావో, నువ్వెంత ఇదిగున్నావో. నిజంగా చెప్పాలనంటే కళాకారులు చాలా కష్టపడితేనే ఇలాంటి నేమ్ వస్తది. బట్ నీకు తొందరగా వచ్చిందనుకుంటున్నావా పేరు? లేట్‌గా వచ్చిందనుకుంటున్నావా? అంటే నేను జర్నీ స్టార్ట్ చేయడం అంటే నేను 2022లో స్టార్ట్ చేశానన్న ఈ ఈ సింగింగ్ ఫీల్డ్. సో, అప్పటినుంచి ఇప్పటి వరకు నేను కష్టపడుకుంటూనే వస్తున్నాను. డే హ్మ్. అండ్ నైట్ లైక్ ఎంత లేట్ అయినా కూడా 2 అయినా 3 అయినా కూడా నేను సింగింగ్ వెళ్ళి ఇంటికొచ్చేదాన్ననమాట. హ్మ్. సో, ఎప్పుడో ఒక దగ్గర మనకి సక్సెస్ రాకపోతదా అనుకోని నేను వెయిట్ చేసినాననమాట. దేనికైనా ఒక టైం రావాలి కదా అన్న. అవును. సో, ఆ టైం కోసం నేను ఓపికగా వెయిట్ చేసినాను. నాకు ఈరోజు ఆ టైం వచ్చిందన్న. అంతే. దేనికైనా ఓపిక అనేది ఉండాలి కంపల్సరీ. ఓర్చుకున్నోంది ఓరుగల్లు పట్నం అంటారు. అంతే గదా! అంతే కదన్న. నిజం. ఫస్ట్ స్టార్టింగ్ జర్నీ నీది ఎట్లా స్టార్ట్ అయిందిరా? జర్నీ అంటే లైక్ నేను చిన్నగున్నప్పటి నుంచే పాడేదాన్నన్న సాంగ్స్. చిన్నప్పటి నుంచే నాకిష్టం అనమాట. థర్డ్ క్లాస్‌లో, ఫోర్త్ క్లాస్‌లో పాడేదాన్ననమాట. ఓన్లీ స్కూల్ టైమ్‌లో లైక్ అట్లా పాడేదాన్ని. దాని తర్వాత ఇంకా నేను అలా తర్వాత కాలేజ్‌లో గూడా పాడేదాన్ననమాట. అక్కడి వరకే పరిమితం నాదింకా. హ్మ్. నేను ఎక్కడ ఏం ప్రయత్నం చేయలేదు. నాకంత తెలీదన్న బేసిక్‌గా. ఆ టైంలో యూట్యూబ్ ఉండేనేమో, బట్ నాకంత అవగాహన లేకుండే. సో, ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత నేను సింగింగ్ అనేది స్టార్ట్ చేయడం జరిగిందన్న. స్టార్ట్ జేసినావు. స్కూల్‌లో నువ్వు పాడిన పాట ఏదైనా గుర్తుందా? స్కూల్లో అంటే లైక్ జెండా టైంలో జెండా వందనం ఉంటది కదా! ఆ టైంలో గానీ, అట్లా పాడేదాన్నన్న. అది ఎన్నో ఇయర్స్ కదా! లైక్ 10, అవునవును. 15 ఇయర్స్ కాబట్టి అంత అది. మరి యూట్యూబ్‌లో నువ్వు ఫస్ట్ పాడిన సాంగ్ ఏందిరా? యూట్యూబ్‌లో నేను ఫస్ట్ పాడిన సాంగ్ అంటే మన పోచన్న గారు అవకాశం ఇచ్చారన్న నాకు ఫస్ట్ అవకాశం అంటే. ఓకే. సో, ఆయన ఛానల్‌లోనే ఒక సాంగ్ పాడాననమాట. ఆ సాంగ్ ఏంటి అంటే లైక్ పల్లెటూరులో మరదలుంటది, పట్నంలో బావుంటాడనమాట. ఓహ్! సో, ఆ బావని అడుగుతా ఉంటది, "బావ నన్ను పట్నంకి తీసుకెళ్ళు, నాకు పట్నంలో అది చూపించు, ఇది చూపించు" అన్నట్టు ఉంటదనమాట కాన్సెప్ట్ అది. సో, స్టార్టింగ్‌లో నాకు భయమేసింది. అంటే లైక్ రికార్డింగ్ స్టూడియోకి రావాలి, మైక్ ముందు పాడాలి, ఎట్లా ఏంటి? నాకీ ఏం అవగాహన లేదు. పాడగలుగుతాను. బట్ ఎలా వాడాలి? టేక్స్ ఎలా తీసుకోవాలి? అదేం తెలీదు. కానీ దగ్గరుండి పోచన్న నాకు మంచిగా ధైర్యం ఇచ్చి అక్కడ గూడా పాడిచ్చాడనమాట. అది 2 లైన్లు మీకోసం. ఓకే. సక్కనోడా ఓ నా పెద్ద బావా నన్నైదరాబాదుకు తీసుకుపోవా సినిమా హీరోలతో కలిపిస్తావా సక్కనోడా ఓ నా పెద్ద బావా నన్నైదరాబాదుకు తీసుకుపోవా సినిమా హీరోలతో కలిపిస్తావా బావా ఓ బావా సక్కనోడా ఓ నా పెద్ద బావా నన్నైదరాబాదుకు తీసుకుపోవా సినిమా హీరోలతో కలిపిస్తావా అబ్బా! ఇలా ఉంటదనమాట. స్టార్టింగ్ పాటే ఇది. స్టార్టింగ్ పల్లవి అనమాట ఇది. సో, దాని తర్వాత గోల్కొండ గురించి, చార్మినార్ గురించి లైక్ ఇగ అట్లా ఉంటదన్న. అన్నమాట. ఇది పాట సందేశం ఏందంటే గోల్కొండకి తీసుకెళ్ళు. నన్ను సినిమా హీరోలతో కల్పించు. దాని తర్వాత నాకు గోల్కొండ చూపియి, నాకు చార్మినార్ చూపియి. హ్మ్. లైక్ అట్లా ఉంటదనమాట ఇగ అట్లా కాన్సెప్ట్ అంతా. అంటావన్నమాట. ఆ! ఇగో మన ప్రేక్షకులు ఏమని అనుకుంటారో తెలుసా ఇప్పుడు? ఆ! మమత చెల్లెతోని బాగా మాట్లాడుతున్నావన్నా, మమత వాళ్ళ ఊరెక్కడ? వాళ్ళెట్లా ఇక్కడికి హైదరాబాద్ ఎందుకు రావాల్సొచ్చింది? వాళ్ళ జర్నీ గూడా తెలుసుకోవాలని నాకంటే ముందే మన ప్రేక్షకులు రెడీగున్నారు. చెప్తావా తప్పకుండా. మరి మనోళ్ళ కోసం? తప్పకుండా అన్న. చెప్పురా. తప్పకుండా. సో, నేను పుట్టి పెరిగింది శంషాబాద్ మండల్ నానాజీపూర్ విలేజ్ అన్న. ఓకే. సో, నేను అక్కడే 10థ్ వరకి అక్కడే చదువుకొని శంషాబాద్‌లో నేను డిగ్రీ కంప్లీట్ చేశాను. దాని తర్వాత నాకు ఏపీ బైరేడ్ అనే సంస్థ ద్వారా నేను 45 డేస్ కంప్యూటర్ నేర్చుకున్నాను. హ్మ్. అక్కడి నుంచి నేను సిస్టమ్ వర్క్ నేర్చుకొని నాకు జాబ్ వచ్చిందనమాట మాదాపూర్‌లో. హ్మ్. సో, నేను డిగ్రీ కంటిన్యూ చేసుకుంటూనే మాదాపూర్‌లో డేటా ఎంట్రీ కార్వి అని ఒకటి లైక్ ఏమంటారు దాన్ని? ఒక సంస్థ అనమాట. కార్వి అనేది ఒకటి ఎంప్లాయీస్ అందరికీ అదొకటి పెట్టారనమాట. సో, అందులో నాకు డేటా ఎంట్రీగా నాకు సెలెక్ట్ అయ్యానమాట డేటా ఎంట్రీ చేయడానికి. అన్ని ఎయిర్‌టెల్ ఫార్మ్స్ ఉంటాయి. అవన్నీ ఎయిర్‌టెల్ ఫార్మ్స్ లైక్ ఆ టైంలో ఉంటుండే కదా! సో, అవన్నీ అనమాట. హ్మ్. ఆ టైంలో నేను అక్కడ వెళ్ళి ఒక 2 ఇయర్స్ జాబ్ చేశానన్న. డేటా ఎంట్రీ చేశాను. సూపర్. సూపర్. సో, దాని తర్వాత కొంచెం లైక్ ఇంకా సిస్టమ్ వర్క్ అంటే చాలా కష్టం గదా! మనకి అవునవును. కంటిన్యూగా చేయాలి అంటే హెడేక్ రావడం అవన్నీ ఉంటుండే. సో, ఆ టైంలో నాకు కొంచెం హెడేక్ రావడం లైక్ ఇంకా నేను డాక్టర్ దగ్గరికి వెళ్తే నాకు "వద్దమ్మా నువ్వు ఇంకా మానేయి" అని చెప్పారనమాట. ఓకే. సో, దాని తర్వాత నేను మాదాపూర్‌లో ఇనార్బిట్ మాల్ అని ఉంటది. షాపింగ్ మాల్ పెద్దదది. సో, అక్కడ నేను హైపర్ సిటీలో కాంట్రాక్ట్ బేసిక్‌లో ఏ టు జెడ్ కాంట్రాక్ట్ ఉంటుండే. దాంట్లో నేను జాయిన్ అయినాననమాట.
సో అదేంటి అంటే లైక్ ప్యాకింగ్ చేయడం అనమాట. కస్టమర్స్ తీసుకునే సరుకులు అవన్నీ ఉంటాయి కదా, ప్యాకింగ్ సో అవన్నీ ప్యాకింగ్ చేయాలన్నమాట. బిల్లింగ్ కౌంటర్ వెనకాల నిలబడి సో ప్యాకింగ్ చేయాలి, కౌంటర్లను క్లీన్ చేయాలి. లైక్ అవన్నీ ఎర్లీ మార్నింగే వెళ్ళి కౌంటర్లను క్లీన్ చేసేవాళ్ళమి. అన్నీ మొత్తం అంతా షాపింగ్ మాల్ మొత్తం ఎక్కడ ఏం డస్ట్ ఉన్నా ఏమున్నా మొత్తం క్లీన్ చేసేవాళ్ళం అనమాట. సో దాని తర్వాత అది కూడా ఒక 2 years చేశాను అన్న. సో నేను ఆ టైంలో, నేను ఆ జాబ్ చేసే టైంలో మా ఫ్యామిలీ వాళ్ళందరికీ ఏంటి అంటే నా బిడ్డ ఇంకా సిస్టమ్ వర్కే చేస్తుంది అనేది తెలుసు. నేను ఆ జాబ్ చేస్తున్నానని ఎవరికి తెలియదు, నాన్నకు కూడా ఎవరికి తెలియదు. ఒకరోజు డాడీ వచ్చిండు సడన్గా. ఇంకా డాడీ వచ్చేసరికి ఇంకా డాడీ చూసిండు, ఇంకా డాడీకి చెప్పేసిన, డాడీ ఇట్లా సిచ్యువేషన్ బాగాలేకుండే, హెల్త్ నాకు సపోర్ట్ చేస్తలేదు, అందుకే నేను అది సిస్టమ్ వర్క్ మానేసి నేను దీంట్లో జాయిన్ అయినాను. అంటే నువ్వు చదువుకున్నావు కదా బిడ్డ, ఈ పని ఏంటి అంటే తప్పదు, మనం కొద్ది రోజులు ఇక చేసుకోవాలి డాడీ, తర్వాత నేను మంచి జాబ్ చూసుకుంటానని చెప్పేసి నాన్నకి చెప్పాను. దాని తర్వాత ఒక 2 years చేశాను అన్న. లైక్ అది ఎలా ఉంటుందంటే ట్రాలీస్ అవన్నీ ఉంటాయి కదా మనకి, అవన్నీ క్లీన్ చేసేవాళ్ళం అనమాట. లైక్ 500,000 ట్రాలీస్ ఉంటుండే కదా, అవన్నీ క్లీన్ చేసేవాళ్ళం అనమాట. ఇంకా సో దాని తర్వాత కూడా అది కూడా నాకు 2 years చేశాను. అది కూడా నాకు చాలా ఇబ్బంది అనిపించింది. దాని తర్వాత మళ్ళీ అందులోనే గ్లోబస్ అనే స్టోర్లో లైక్ సేల్స్ గర్ల్గా జర్నీ స్టార్ట్ చేసినాను. ఇంకా నా స్టడీకి తగ్గట్టుగా ఇంకా నేను అది ఎంచుకున్నాను. దాంట్లోనే ఇంకా మా హస్బెండ్ కూడా పరిచయం అయ్యారు. దాంతోనే లవ్ కాస్త ప్రేమ కాస్త మొత్తం మ్యారేజ్ అయిపోయింది అలా అనమాట. పెద్దలు నొప్పించి ఇష్టపూర్వకంగా పెళ్లి చేసుకున్నాం అనమాట. చెల్లి చాలా కష్టాలు పడ్డామని తెలిసింది. మరి అంటే ఆ కష్టాలన్నీ జయించుకొని ఇంత దూరం వచ్చినావు కదా, అప్పుడప్పుడు నీ బ్యాక్ మెమొరీ చూసుకుంటుంటే దుఃఖం వస్తుంది. ఇప్పుడు నేను మాట్లాడుతుంటుంటేనే నీ కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి. ఎందుకనంటే ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు సహజం, కానీ మనకి ఈ రోజులలో కళాకారుల కష్టం చాలా గొప్పదిరా నిజంగా. ఎందుకనంటే ఎన్నో కష్టాలు పడితే నీ ఫీల్డ్కి వస్తాం, మనకు బ్యాక్ బోన్ ఎవరు ఉండరు చెప్పుకోవాలనుకుంటే. కానీ ఆ కష్టాలు నువ్వు భరించి ఇంత స్థాయికి వచ్చినావు కదా, నిజంగా నీకు 2 చేతులు ఇచ్చి నమస్కారం పెడుతున్నాను. ఎందుకనంటే నీలాంటి కళాకారులు ముందుకు వస్తేనే మనల్ని చూసి కూడా కొంతమంది బయటకు వస్తారు. ఒకప్పుడు ఫోక్ సాంగ్స్ అని అంటే ఎట్లా ఉండేది, నార్మల్ ఇవి ఫోక్ సాంగ్స్ లేనేది. ఇప్పుడు ప్రతి ఒక్క మూవీలో ఒక ఫోక్ సాంగ్ అనేది ఒక ట్రెండ్ అయిపోతుంది, ట్రెండింగ్ అయిపోతుంది బాగా. మరి రీసెంట్గా మమత చెల్లె కూడా మరి మూవీస్లో పాడుతుందని నేను అనుకుంటున్నా. మీ అందరి బ్లెస్సింగ్స్ అన్న, నాకు అలాంటి అవకాశం వస్తే తప్పకుండా నేను వాడతానన్న. ఎందుకంటే ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్లో తెలంగాణ సాంగ్స్కి చాలా వాల్యూ ఉంది. సో మూవీస్లో ప్రతి ఒక్క మూవీలో ఏదో ఒక ఫోక్ సాంగ్ వస్తుంది. సో ఇంకొకటి ఏంటి అంటే ఆ మూవీస్ డైరెక్టర్స్ కూడా తెలంగాణ కళాకారుల టాలెంట్ని గుర్తించి తెలంగాణ కళాకారులకు కూడా ఎవరికైనా ఒకరికి మంచి గొంతున్న వాళ్ళకి అవకాశం ఇస్తున్నారు. సో అలాంటి అవకాశం నాకు వస్తే తప్పకుండా నేను దాన్ని సద్వినియోగం చేసుకుంటాను.